ఎగువన కురుస్తూ ఉన్న భారీ వర్షాలతో పాటు ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మూసీ ప్రాజెక్టుకు సంబంధించి 7 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి దిగువకు 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇటు మూసీ ప్రాజెక్టు యొక్క 3, 4, 5, 6, 8, 10, 12 క్రస్ట్ గేట్లను 4 అడుగుల మేర ఎత్తినట్లుగా అధికారులు తెలిపారు. గేట్లను ఎత్తడంతో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మూసీకి సంబంధించి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్న సమయంలో పురాణా పూల్ నుంచి మా కరెస్పాండెంట్ సుస్మిత అందుబాటులో ఉన్నారు. స్థానికుల్ని అధికారులు ఏ విధంగా అలర్ట్ చేశారు, ఎట్లాంటి సూచనలు ఉన్నాయో చెప్తారు. సుస్మిత, ఏంటి అక్కడ పరిస్థితి? దాదాపు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్న నేపథ్యంలో దిగువ ప్రాంత వాసులకు ఏమైనా అలర్ట్ జారీ చేశారా? వారికి ఏదైనా పునరావాసం లాంటిది ఏర్పాటు చేశారా? శ్రీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక హైదరాబాద్ నగరంతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద వచ్చి చేరుతూ ఉంది. జంట జలాశయాలు కూడా పూర్తి కూడా వరద చేరడంతో కూడా ఇప్పటికే గేట్లు ఎత్తివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పురాణా పూల్ వద్ద ఉన్నాము. సో పూర్తిగా కూడా చూసుకుంటే దాదాపు మూసీ వరద అనేది ఇక్కడ ఎక్కువగా ఫ్లోటింగ్ అనేది కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా చూసుకుంటే 6,000 క్యూసెక్ల వరకు కూడా 2 జంటశాల నుంచి విడుదల చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా మూసీ నదికి వరద అనేది పోటెత్తింది. అంతేకాకుండా ఓఆర్ఎస్ సర్వీస్ రోడ్ కూడా క్లోజ్ చేశారు. ఎందుకంటే హిమాయత్ సాగర్ నీరు వరదలు కానీ పూర్తిగా ఓఆర్ఎస్ సర్వీస్ రోడ్ అనేది కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ సర్వీస్ రోడ్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా మూసీ వరద అనేది ఫ్లోటింగ్ అనేది ప్రతి చోట కనిపిస్తుంది. మూసీ వరద ఈ ప్రాంతాలు ఏదైతే చాదర్ఘాట్ నుంచి కూడా ఫ్లో ఎక్కువగా ఉండడంతో కూడా ఆ లోతట్టు ప్రాంతాలను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో కూడా ఎక్కువగా మరోసారి అంటే అక్కడ ఎక్కువగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాంతాల్లో పూర్తిగా మరి కొన్ని గేట్లు ఎత్తితే మరి ఇంత ఫ్లో పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా జిహెచ్ఎంసీ అధికారులు నీటి సంబంధించి కూడా వారందరూ కూడా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. అక్కడి నుంచి కూడా పూర్తిగా ఇప్పటికే అలర్ట్స్ అనేది జారీ చేశారు. ఇప్పటి వరకు కూడా దాదాపు 7 గేట్ల వరకు లిఫ్ట్ చేశారు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వద్ద. సో ఈ నేపథ్యంలోనే మరికొన్ని గేట్లు ఎత్తితే మరింత ఫ్లోటింగ్ పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం పురాణా పూల్ పూర్తిగా కూడా ఏదైతే రోడ్డు మీద కూడా నీరు అనేది చేరుతూ ఉంది. అయితే మరింత చేరితే రోడ్డు అంతా కూడా క్లోజ్ చేసే అవసరం అయితే కనిపిస్తుంది. సో సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. రాత్రి కొంచెం తెరపించే అవకాశం ఉన్న నేపథ్యంలో రాత్రి వరకు కూడా భారీ వర్షాలు దాదాపు 15 సెంటీమీటర్ల అబౌవ్ కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే 4 జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. సో వచ్చే 3-4 గంటల పాటు కూడా భారీ వర్షాలు పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నగర ప్రాంతంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు దాదాపు 2 గంటల సమయం వరకు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇక మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు కూడా పూర్తిగా అలర్ట్గా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఏ క్షణంలో అయినా కూడా మరింత భారీ వరద చేరితే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరిచే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మూసీ నది వరద ఎక్కడైతే ప్రవహిస్తూ ఉందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఈ బ్రిడ్జిలన్నీ కూడా పూర్తిగా ఫ్లో అనేది పెరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా అలర్ట్గా ఉండాలని కూడా సూచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎగువ ప్రాంతాలు వికారాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోని భారీ వరద ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాంతాలకు చేరుతున్నట్టుగా కూడా సమాచారం. సో జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం వరకు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా వాహనదారులు కూడా ఎవరు బయటికి రావద్దని సూచిస్తూ ఉన్నారు. ఈ పురాణా పూల్ రోడ్డు అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ ఉండడం కారణంగా ఒకవేళ మరింత వరద ఉధృతి పెరిగితే రోడ్డు అంతా మీద కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నారు. ఎక్కడికక్కడ వాహనదారులు కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సుస్మిత. హైదరాబాద్లో రాబోయే 3 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్లో రాత్రి నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విక్రమ్ లైవ్ ద్వారా అందిస్తారు. విక్రమ్, చూస్తూ ఉన్నాం దాదాపు 3-4 గంటల్లో పెద్ద మొత్తంలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నిన్న రాత్రి నుంచే ఈ వర్షం ప్రభావం నగరంపై ఎలా ఉందో చూస్తూ ఉన్నాం. ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు అధికారులు? మీరున్న ప్రాంతంలో పరిస్థితి ఎట్లా ఉంది? అనుశ్రీ, మోంతా తుఫాను ఎఫెక్ట్ ప్రభావం తెలంగాణపై పడిందని స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్నాము. హైదరాబాద్ మహానగరంలో రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అయితే వాహనదారులు అయితే కొంత రోడ్లపై రావడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నగర వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు రాబోయే 3 గంటల లోపు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాబోయే 3 గంటల పాటు కొంత ఇంట్లో నుంచి అత్యవసరం అయితే తప్ప రావద్దని చెప్పి అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం 8:30 గంటల వరకు కూడా నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. చాలా చోట్ల మనం చూసుకోవచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ లో చూసుకుంటే రాబోయే 3 గంటల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగర ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ట్రాఫిక్ కు సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షం కురిస్తేనే ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయ్యే పరిస్థితి ఎక్కడికక్కడ. ఈ వర్షంతో ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. నానక్రామ్ కూడా, హైటెక్ సిటీ ఆ ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ట్రాఫిక్ కూడా పూర్తిగా నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి ఉంది. వాహనదారులు అయితే ట్రాఫిక్ లో కొంత నెమ్మదిగా ముందుకు కదులుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా నగర వ్యాప్తంగా మరో 3 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అనుశ్రీ, అవుతున్నారు. తున్నారు